హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనకు మార్నింగ్ ఫోన్ అయితే వచ్చిందనమాట నర్సరీ నుంచి కిరాయి ఉందని. కానీ అది క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూస్తున్నారు కదా పార్ట్స్, అవి చిన్న పార్ట్స్ తీసుకుండే, కానీ ఇప్పుడు పెద్ద పార్ట్స్ తీసుకున్నాం అనమాట. అందుకే క్యాన్సిల్ అయిపోయింది. చూద్దాం ఇంకేమైనా కిరాయిలు వస్తే ఏందనేది. మనకు కిరాయి అయితే వచ్చిందనమాట. వెళ్ళి లోడింగ్ అయితే చేసుకున్నాము. ముంగడ అక్కడ డౌన్లో ఆపుకున్నామంటే లోడింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఇవన్నీ మొత్తం చిన్న మొక్కలే అంట. కొంచెం సెట్ చేసుకోవాలి, టైం పడుతుంది. దింపాలన్నా వేయాలన్నా లోడ్ వేయాలన్నా టైం పడుతుంది అనమాట. లోడింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. చూస్తున్నారు కదా, అన్ని చిన్న మొక్కలే అనమాట. ఇవి సగం అయితే అయిపోయింది, ఇంకా సగం ఉన్నాయి. లోడింగ్ అయిపోయినాయి, మనం వెళ్ళిపోయాం లొకేషన్కి. లోడింగ్ అయితే అయిపోయింది, బండి ఫుల్ అయిపోయింది. అన్ని చిన్న మొక్కలే. ఇది వచ్చేసి మనకి ఇన్ఆర్బిట్ మాల్ వెళ్ళాలంట. వెళ్ళిపోదాం ఇక. స్టార్ట్ అయితే అయిపోయినా. ఇప్పుడు మొత్తం ట్రాఫిక్ టైము చూపిస్తే ఎట్లుందో ట్రాఫిక్. నిన్న మొన్న మొత్తం ఖాళీ ఉండే కదా, ఈరోజు రోడ్ మొత్తం ఫుల్ అయిపోయినాయి. ఖాళీ ఏముండదు, మొత్తం ట్రాఫికే ఉంటుంది మనకి. మనం ఇన్ఆర్బిట్ మాల్ కదా, అక్కడ మొత్తం ఆఫీసులు అన్నీ అన్నీ ఉంటాయి. మనకి ఇన్ఆర్బిట్ మాల్ వెళ్ళేదాకా మొత్తం ట్రాఫికే ఉంటుంది. చూసాం ఎట్లుంటుంది ట్రాఫిక్. ఆల్రెడీ రోడ్ అవతలు చూస్తున్నా కదా, మొత్తం వెహికల్స్ వెళ్తున్నాయి. స్టార్ట్ అయిపోయింది ట్రాఫిక్. మనకి యూటర్న్ చేసుకొని వెళ్ళిపోవాలి ఇక. చూడండి ఎట్లుందో ట్రాఫిక్. ఇది మనకి నర్సరీ దాటినాక బ్రిడ్జ్ అనమాట. ఇది హైటెక్ సిటీ బ్రిడ్జ్ గిట కాదు, ఇక్కడ నుంచే ట్రాఫిక్ ఫుల్ ఉంది. హైటెక్ సిటీ గిట మొత్తం బ్రిడ్జ్ మీద గిట ట్రాఫికే ఉంది. ఇంకా మొత్తం మనకి మైండ్ స్పేస్ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. అక్కడ కంపెనీలు మొత్తం ఆన్నే ఉంటాయి కాబట్టి మొత్తం ట్రాఫిక్ ఉంటుంది ఎట్లయినా. ప్లస్ మనకి టైం ఎక్కువ పడుతుంది ఇది అన్లోడింగ్కి ఇట. ఇదే లెఫ్ట్ సైడ్లో మైండ్ స్పేస్ అనమాట. మొత్తం ట్రాఫిక్ చూస్తున్నారు కదా. వచ్చేసినాం మన లొకేషన్ దగ్గరికి. అయితే లెఫ్ట్ సైడ్లోనే ఇన్ఆర్బిట్ మాల్. అక్కడ లెఫ్ట్ సైడ్లో ఆపుకొని మనం కాల్ చేసినామంటే ఆయన వస్తారంట. ఆయన వచ్చినాక ఎంట్రీ చేసుకొని వెళ్ళిపోదాం ఇక మనమైతే. వచ్చేసినాం లోపలికి. అయితే అన్లోడింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. ఎంట్రీ అంతా అయిపోయింది అన్నమాట. బయట అది వేరే గేట్లో ఎంట్రీ చేసుకొని ఈ గేట్లోకి రావాలి. స్టార్ట్ చేస్తున్నారు ఎంట్రీ. అన్లోడింగ్ చూస్తున్నారు కదా, టైం పడుతుంది. అవి రెండు మొక్కలు తీసుకునేసరికి టైం చాలా ఎక్కువ అవుతుంది. మనకు సగమే అన్లోడింగ్ చేసి, సగం వచ్చేసి ఇంకో వేరే సైట్లో అంట. అది మనకి ఐకే దగ్గరనే పక్కనే, కానీ మొత్తం తిరిగి వెళ్ళాలి. ఇప్పుడు మనము ఇక్కడ కిందికి వెళ్ళి మళ్ళీ బ్రిడ్జ్ ఎక్కి యూటర్న్ చేసుకొని రావాలి. వచ్చేసిన ఐకే దగ్గరికి. ఐకే ఆపోజిట్లో బిల్డింగ్ అంట ఇది. ఇక రిటర్న్లో అయితే ట్రాఫిక్ అయితే ఏం లేదు. కనిపిస్తుంది కదా బిల్డింగ్ లెఫ్ట్ సైడ్లో, అదే బిల్డింగ్. అక్కడ ఎంట్రీ చేయించుకోవాలి. ఆడగిట జరగకుండా టైం వేస్ట్ చాలా ఉంటుంది. అయిపోయింది ఎంట్రీ అయితే. లోపలికి అయితే వెళ్తున్నాము. మొత్తం డౌన్లోకి B2లోకి వెళ్ళాలంట. ఆ డౌన్లోకి వెళ్తే అక్కడ అన్లోడింగ్ చేసుకుంటారంట వాళ్ళు. చూస్తున్నాం కదా, B1లో ఉన్నాం మనం. ఇట్లా తిరిగి కిందికి వెళ్ళాలి. అన్లోడింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ అన్లోడింగ్ చేసుకోగానే మనం మళ్ళీ నర్సరీకి వెళ్ళిపోదాము. ఈ మధ్య ప్రోటర్ అయితే ఆన్ చేస్తలేను, ఎందుకంటే ప్రోటర్లో కిరాయిలు గిట్ట ఏం కొడతలే. అయిపోయింది అన్లోడింగ్. వెళ్ళిపోతున్నా పైకి. ఏంటంటే మనకి పండగ వచ్చింది, ఇక ఎవరు లేరు నర్సరీ కాదు కాబట్టి నేను ఇక నర్సరీ కాడనే ఉంటున్నా. బయట ఇక ప్రోటర్లో ఏమో ఆన్ చేస్తలేను. మళ్ళీ అవి ఆన్ చేసి మళ్ళీ ఇక్కడ నర్సరీ నుంచి ఫోన్ వస్తే కష్టం అని చెప్పి నర్సరీ కాడనే ఉంటున్నా. ఈరోజు ఆన్ చేయాలి. చూద్దాం ఏమైనా డ్రాప్స్ వస్తాయా, మంచి వస్తే పోదాం, లేదంటే లేదు. ప్రోటర్లో బయటకైతే వచ్చేసిన. చూస్తున్నారా, ఐకే ఆపోజిట్ ఎగ్జాక్ట్గా. మళ్ళీ ఏడో చెక్ చేస్తాడు. మనకు కిరాయి అయితే వచ్చింది. ఇది వచ్చేసి ఏంటంటే మనకి కొంచెం సస్పెన్స్ అనమాట. లోడింగ్ అయినాక చెప్తా ఇక్కడికి అనేది. వెళ్ళి లోడింగ్ అయితే వేసుకుందాం. లేదా లోడింగ్ అయితే ఎక్కువ ఏం లేదు, కొన్ని ఉన్నాయి మనకి. ఫాస్ట్ లోడ్ చేసుకొని జల్దీ వెళ్ళిపోవాలి.
అయిపోయింది మనకు లోడింగ్ అయితే. ఇవే మొక్కలు. ఇది ఎక్కడికంటే మనకి రాజమౌళి ఫామ్ హౌస్ కంట ఆఫీస్కి వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి మనకి లింగంపల్లిలో ఉంటుంది, అల్యూమినియం ఫ్యాక్టరీ లోపట అనమాట. ఇది ఇంతకుముందు ఛాన్సాలు వెళ్ళినాం అక్కడికి. చూసాం అక్కడ ఏం చేస్తారో మరి, ఏందో కనిపిస్తారో మరి చూడాలి. స్ట్రైట్ వెళ్ళినామంటే ఆఫీస్పేట నుంచి షార్ట్ కట్ ఉంటుంది డైరెక్ట్ లింగంపల్లి దగ్గరికి. ఇట్లా స్ట్రైట్ వెళ్ళిపోదాం మనం. అట్లా అని ఆఫీస్పేటకి అయితే వచ్చేసినాం. ఈ బ్రిడ్జ్ కిందకి స్ట్రైట్ వెళ్ళిపోయి లెఫ్ట్ తీసుకోవాలి. షార్ట్ కట్ రోడ్ అనమాట ఇది. చూడాలి అక్కడ ఎవరైనా కనబడతారే, మన షూటింగ్ అవుతుందో లేదో చూడాలి. ఎప్పుడు చూడ అక్కడ షూటింగ్స్ అయితేనే ఉంటాయి అనమాట. అక్కడ సీరియల్స్ అవి అయితేనే ఉంటాయి. వచ్చేసినాం. ఇక్కడ రైల్వే బ్రిడ్జ్ కిందకని వెళ్ళి మనం రైట్ తీసుకోవాలి. ఇంతకుముందు ఛాన్సాలు వెళ్ళినాం ఇక్కడ నుంచి, చెప్పిన అప్పుడు ఇట రైట్ తీసుకొని మనం స్ట్రైట్ వెళ్ళిపోయినామంటే అక్కడ మెయిన్ రోడ్కి డైరెక్ట్ లింగంపల్లి రోడ్కి వెళ్ళిపోతాం మనము. అక్కడ టచ్ అవుతుంది అనమాట. అక్కడ నుంచి ముంగటికి వెళ్ళామంటే జస్ట్ యూటర్న్ చేసుకొని ముంగటికి వెళ్తే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది అల్యూమినియం ఫ్యాక్టరీ. వచ్చేసిన ఇక్కడ యూటర్న్ చేసుకోవాలి. యూటర్న్ చేసుకొని జస్ట్ ముంగటికి వెళ్ళినామంటే మనకి లెఫ్ట్ సైడ్లో గేట్ వస్తుంది అల్యూమినియం ఫ్యాక్టరీ అని. లోపలికి వెళ్ళిపోయినామంటే అయిపోతుంది. చూపిస్తారు మీకు లోపల ఎట్లుంటాయి అనేది. ఓసారి కెమెరాస్ అలౌడ్ ఉండదు, ఫోన్స్ అని స్విచ్ ఆఫ్ చేస్తారు. వచ్చేసినాం లోపలికి అయితే వెళ్తున్నాం అనమాట. చూస్తున్నారు కదా అక్కడక్కడ షూటింగ్స్ అవుతున్నాయి. ఏ షూటింగ్స్ తెలియదు మరి. అక్కడ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాక ఫోన్స్ ఒకసారి తీసేసుకుంటారు. చూపిస్తా లోపలికి ఎంట్రీ ఉంటే చూపిస్తా, లోపల లేదంటే లేదు. చూస్తున్నా కదా ఇవన్నీ మొత్తం షూటింగ్స్ అవుతుంటాయి ఇక్కడ. రైట్ సైడ్లో కనిపిస్తున్నాయి కదా ఈ క్యారీ వ్యాన్స్ అవన్నీ ఉంటాయి. ఇన్ని మనం జస్ట్ కొంచెం ముంగటికి వెళ్తే రైట్ సైడ్ ఉంటుంది అనమాట. మట్టి రోడ్లో వెళ్ళాలి. చాలాసార్లు వచ్చినాయి ఇక్కడికి. అదే ఆఫీస్కి, రాజమౌళి ఆఫీస్కి వేసిన అనమాట మొక్కలు. ఇది షూటింగ్ అంట మొక్కలు. మరి ఏం షూటింగ్ అవుతుందో అది మనకి తెలియదు, చూడాలి. ఈ లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్నాయి కదా మొత్తం అన్ని సెట్లే అవన్నీ. ఈ గోడలు గిట్ట కాదు, మొత్తం అంతా సెట్ అనమాట. మొత్తం ప్లాస్టిక్ దాంతో దేంతో చేస్తారు, మొత్తం సెట్టే. అదంతా రియల్ కాదు, మొత్తం అన్నీ ఫేకే ఉంటాయి. అన్ని సెట్లు వేసి ఉంటాయి అనమాట. ఇక్కడ స్ట్రైట్ వెళ్ళాలి. స్ట్రైట్ వెళ్ళామంటే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది ఆఫీస్. చాలా షూటింగ్లు అయితే ఇక్కడైతే. లోపలికి అయితే వచ్చేసినాం. అన్లోడింగ్ అయితే చేసుకున్నారు. ఈ అన్లోడింగ్ చేసుకోగానే మనం బయటకి అయితే వెళ్ళిపోదాం. మనకు వచ్చేటప్పుడు అయితే మనకి మహేష్ బాబు కనబడ్డాడు అనమాట. మహేష్ బాబుది అనమాట షూటింగ్. అది కొత్తది మూవీ వస్తుంది మహేష్ బాబుది, ఆ మూవీదే. మహేష్ బాబు వాళ్ళ వైఫ్ కనబడ్డారు ఈరోజు. నేను గిట్ట కనబడతారు అనుకోలే, రాజమౌళి కనబడలే, కానీ ఓన్లీ మహేష్ బాబు వాళ్ళ వైఫ్ అందరు కనబడరు. వాళ్ళు లంచ్ చేస్తున్నారు అనమాట. ఏం వీడియోస్ గిట్ట తీయనేలేరు అక్కడ. అందుకే వచ్చేసిన గమ్మున. బయటకు అయితే వెళ్ళిపోతున్నా. నేను ఫస్ట్ టైం చూసిన అది గిట, ఎప్పుడు ఎవరిని చూడలే నేను. వాళ్ళు లంచ్ చేస్తున్నారు. ఇక్కడ షూటింగ్ సెట్ ఉండే అనమాట. సెట్ దగ్గరికి వెళ్దామన్నా వాళ్ళు వెళ్ళనియలేదు, సెక్యూరిటీ ఉండే మొత్తం. అందుకే నేను వీడియో గిట్ట ఏం తీయలే. మనకి ఇంకో కిరాయి అయితే వచ్చింది. లోడింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇది వచ్చేసి మనకి ముందు వెళ్ళాము ఛాన్సాలు, అక్కడికి అనమాట. చెప్తా. లోడింగ్ అయితే అయిపోయింది, వెళ్ళిపోదాం ఇప్పుడైతే. ఇది ఎక్కడికంటే మనకి బొర్రబొండ సైడ్. మొన్న మనం హైటెక్ సిటీలో మొక్కలు పైకి తీసుకెళ్ళి అక్కడ పెట్టి మళ్ళీ అక్కడ నుంచి వేరే దగ్గరికి వెళ్ళాం కదా, అక్కడ సైటే అనమాట ఇది. అక్కడ అన్లోడ్ చేసి మళ్ళీ రిటర్న్ ఉన్నాయంట ప్లాంట్స్. ఆడికి రిటర్న్ ప్లాంట్స్ వేసుకొని నర్సరీకి రావాలి. చూద్దాం అక్కడ ఎన్ని మొక్కలు ఉన్నాయి ఏందనేది తెలియదు. వచ్చేసిన మనం బొర్రబండ దగ్గర అయితే ఉన్నాము. ఈ గల్లీలలో కొంచెం ముంగటికి వెళ్తే అక్కడ మనకు ఉంటాయి సైడ్ దగ్గరనే. వచ్చేసినాం ఆల్మోస్ట్ దగ్గరికి. ఇంతకుముందు ఇటు వచ్చినాం అప్పుడు మనం.
ఆ రోజు ఆఫీస్లో మొక్కలు ఇట పెట్టినాం కదా, అదే సైట్ అనమాట. అక్కడి నుంచి తెచ్చిన మొక్కలు ఇవి. వచ్చేసినాం. ఈ రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా ముంగట, అదే అనమాట. ముంగట కనిపిస్తుంది చూడండి. ఆల్రెడీ మొక్కలు నాటుస్తున్నారు బయట. ఈ రైట్ సైడ్లో బిల్డింగే. ఇక్కడ మనం ఆపుకున్నామంటే వాళ్ళు అన్లోడింగ్ చేసుకుంటారంట. అన్లోడింగ్ అయిపోయినా మళ్ళీ రిటర్న్ మొక్కలు వేసుకొని వెళ్ళిపోదాం. ఇక అన్లోడింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇవన్నీ అన్లోడింగ్ చేసుకోగానే మళ్ళీ మనకు ఆ మొక్కలు వేస్తారంట. అవి వేసుకొని మనం నర్సరీకి వెళ్ళిపోదాం. ఈ మొక్కలు వేసుకోవాలి మనం ఇప్పుడు మొత్తం రిటర్నే. నిన్న మన పెద్ద బండ్లు వచ్చినాయి. ఇవి అయిపోయింది. లోడింగ్ అయితే అవుతుంది. ఈ లోడింగ్ అయిపోగానే మనం నర్సరీకి వెళ్ళిపోయి అక్కడ అన్లోడ్ చేసుకోవాలి. లోడింగ్ అయిపోయింది. చలో నర్సరీకి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు. ఈవినింగ్ అవుతుంది ఇప్పటికే. మరి ఏమైనా డ్రాప్లు ఉంటే ఉండే అనేది గ్యారంటీ లేదు కదా. నర్సరీకి వెళ్ళి దింపేసుకొని బండి క్లీన్ చేసుకున్నామంటే అయిపోతుంది. ఈవినింగ్ అవుతుంది కదా, కిరాయిలు గిట్ట ఏముండయి. ఆల్మోస్ట్ వెళ్ళి బండి క్లీన్ చేసుకుంటే అయిపోతుంది. ఇక వచ్చేసిన నర్సరీకి మనం లోపలికి వెళ్ళి అక్కడ రివర్స్లో పెట్టేసుకుంటే అన్లోడ్ చేసుకుంటారు. అన్లోడ్ చేసుకొని బండి క్లీన్ చేసుకొని చూసాం. ఏమైనా ఉంటే వెళ్దాం, లేదంటే లేదు. ఇక మళ్ళీ ట్రాఫిక్ అయిపోతుంది. అందుకనే ఇక క్లీన్ చేసుకున్నామంటే ఏం కిరాయి లేకపోతే డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు మన ఇంటికి. చేసుకుంటున్నారు అన్లోడింగ్. అయిపోయింది ఆల్మోస్ట్. కొన్ని అయితే ఇంతే అనమాట వీడియో. 3 కిరాయిలు అయితే వేసినాము. మనం మార్నింగ్ వెళ్ళిన కిరాయి అదొకటి 700 ఇచ్చిండు. ఇంకోటి అది వెళ్ళాం కదా, అది గిట్ట ఒక 700. ఇక లాస్ట్ వెళ్ళాం కదా కిరాయి, అదొకటి 500 ఇచ్చింది అనమాట. అంతే. మనకు డీజిల్ వచ్చేసి ఒక 300 అట్లా ఉంటుంది. 300-400. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సపోర్ట్ అయితే చేయండి. చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. కొంచెం చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.